ఈరోజు మనం అందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీకు తెలిసి ఉండాలి. ఈరోజు వచ్చేసి January 24th అండి. దీనికి మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామనేది చూద్దామండి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. అంటే ఆడపిల్లల కోసమే ప్రత్యేక రోజు కేటాయించడం జరిగింది. ఈ జనవరి 24న ఎందుకు బాలికా దివస్గా పేర్కొన్నారు? 1966లో మన భారత తొలి ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీ గారు మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళలో ఆమె ప్రధానిగా అవటం జరిగింది. ఆమెని అందుకోసమని జనవరి 24ని బాలికా దివస్గా చెప్తారండి. తర్వాత 2008 సంవత్సరంలో మన ప్రధాని మోదీ గారు ఏం చేశారంటే, ప్రతి బాలికకు కొన్ని హక్కులు ఉంటాయండి. అది చదువుకునే హక్కు కానివ్వండి, సంరక్షించే హక్కు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కటి బాలికలకు ఉండాలి అని చెప్పే ఉద్దేశంతో బేటీ బచావో బేటీ పడావో అనేది తీసుకురావడం జరిగిందండి. అందులో భాగంగానే ఇప్పుడు చూస్తున్నాం కదండి మనం, బేటీ బచావో బేటీ పడావో అంటే ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం. బేటీ బచావో బేటీ పడావో, ఆడపిల్లని ఎదగనిద్దాం, ఆడపిల్లని చదవనిద్దాం అండి. అందులో భాగంగా ఇప్పుడు వచ్చేసి మనం ఈరోజు స్పెషల్గా ఏంటంటే అంతర్జాతీయంగా బాలికా దివస్ అనుకున్నాం కదండి. ఇది వచ్చేసి బాల్య వివాహాలను నిరోధించడం కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఏంటి అంటే, తగిన వయసు అనేది రాకుండానే పిల్లలకి పెళ్ళిళ్ళు చేయటం వల్ల వాళ్ళు పడే ఇబ్బందుల్ని ముందుగా బాలికలకు తెలియచేసి వాళ్ళ హక్కుల్ని వాళ్ళకి తెలియజేయడం జరుగుతుందండి. అందులో భాగంగా 1098 అన్నటువంటి ఈ నెంబర్ ఉంది కదండి, ఇది వచ్చేసి చైల్డ్ హెల్ప్ లైన్ అండి. అంటే ఆడపిల్లలకు సంబంధించి వివాహాలు అంటే చిన్న వయసులో 18 సంవత్సరాలు కూడా లేకుండా వివాహాలు చేసేటప్పుడు తల్లిదండ్రులకి మేము వివాహం చేసుకోమని చెప్పడం ద్వారా ఒకటి. రెండోది ఏంటి అంటే, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ తీసుకోవటం ద్వారా మన గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ కానివ్వండి, సర్పంచ్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, వీళ్ళందరూ మనకు హెల్ప్ చేస్తారు. అలానే మీ ఏరియాలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్కి చెప్పినా మీకు అలాంటి న్యాయం జరుగుతుందండి. ఇందు మూలంగా ఇది తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బాల్య వివాహాలని నిర్మూలిద్దామని చెప్పి ఈ సమావేశంలో మనం చెప్పుకోవడం జరిగింది. రెండోది ఏంటి అంటే, అంతర్జాతీయ బాలికా దివస్ జనవరి 24 జరుగుతుందని చెప్పడం జరిగింది. రెండోది చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ చెప్పామండి. నెక్స్ట్ వచ్చేసి బాల్య వివాహాలు నిర్మూలించడం గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో భాగంగా మీరెవరు తల్లిదండ్రులు ముందు మీరు తల్లిదండ్రులు మోటివేట్ చేయాలండి. ఏమని? మేము చదువుకుంటాం, మేము వివాహం చేసుకోము, ఇప్పుడే మాకు 18 సంవత్సరాలు కూడా లేవు, ఈ 18 సంవత్సరాలు నిండిన తర్వాతే మాకు వివాహం చేయండి, ఇప్పుడు దాకా మీరు వివాహం చేయొద్దని మీ తల్లిదండ్రులకు చెప్పడం ద్వారా వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటివేట్ చేసుకోవడం అవుతాం. ఇందు మూలంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అండి. బాల్య వివాహాలు ఒక సాంఘిక దురాచారమని మరియు నేరం. బాల్య వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం మరియు అభివృద్ధికి ఆటంకమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుంది. అందువల్ల నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తాను. నా కుటుంబము, నా పరిసరాలు, నా గ్రామము మరియు సమాజంలో బాల్య వివాహాలు జరగకుండా చూస్తాను. అలానే బాల్య వివాహం జరగటానికి చేసిన ఏ ప్రయత్నాన్నైనా పంచాయతీ మరియు ప్రభుత్వ అధికారులకు తెలియచేస్తాను. బాల్య వివాహం జరగడానికి బాలల విద్య మరియు భద్రత కోసం నా గళాన్ని వినిపిస్తాను మరియు బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ సాకారానికి మద్దతు ఇస్తాను. ఇందు మూలంగా బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి నా మద్దతును నేను తెలియచేస్తున్నాను.